రాష్ట్రంలో ఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఫిర్యాదు చేస్తే 60 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని విశ్రాంతి న్యాయవాది సిజిఆర్ఎస్ చైర్పర్సన్ బి సత్యనారాయణ అన్నారు. బుధవారం సభవరం మండలం కేంద్రంలో గల ఈపీడీసీఎల్ సెక్షన్ 1 కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణ విద్యుత్ వినియోగదారుల న్యాయస్థానం ఒకటి ఉంటుందని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇవన్నీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సేకరించుకొని ఒకవేళ ఇక్కడ కార్యాలయంలో అందుబాటులో లేదా రికార్డు ఒక సింగిల్ సెంటెన్స్ కొట్టేస్తుంటారు. అలాంటి సీసీఎల్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే ప్రిన్సిపల్ డాక్టర్ బి సత్యనారాయణ రిటైర్డ్ జిల్లా అలాగే కన్జ్యూమర్ కోర్టు ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్టు సేఫ్ చేస్తున్నాం. ఈరోజు కసింకోటలో క్యాంప్ కోర్టు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సంభవంలో. ఇప్పుడే జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హక్కు కావాలని చెప్పి బాబు ఒకసారి అశోక్ ఎన్ని పేపర్ వచ్చిన తీసుకోమని కౌంట్ చేసి అవసరం తెలుసుకొని ఇప్పుడు మనం కంప్లైంట్ చేస్తే సబ్బు కాదు, కానీ సబ్బు కాదు కానీ ఆ సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేసుకోవడానికి అది మార్గం చూపిస్తారు, ఒక గైడ్ చేస్తారు. కానీ మన హక్కు లేదు 2 ఏళ్ళ లోపే. అలాగే మనకు విద్యుత్ సేవల్లో లోపాలు ఉన్నా సరే లేదా విద్యుత్ మీటర్ ఎక్కువ తిరిగి 25 ఏళ్ళు థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగానికి ఏపీడీసీఎల్ ఉద్యోగం దీన్ని పోస్ట్లో పంపించుకోవచ్చు, ఆన్లైన్లో కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చు, మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. రకరకాల ఏదో స్వయంగా మీరు మా కార్యాలయం వచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము 60 రోజుల్లో తీర్పు అనేటువంటిది చెప్తూ ఆ యొక్క ఆర్డర్ కాపీని కన్జ్యూమర్ ఇంటికే పంపించాం. మళ్ళీ ఎవరు మధ్యలో లాయర్ గారి గడ్డం కానీ మిడిల్ మ్యాన్ ఎవరు రావడం కానీ ఇవన్నీ కూడా అక్కడ. అలాగే కేసు విచారణ కూడా మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే ఫోన్ ద్వారా మీతో మేము సంభాషించి మీ సమస్యను అడిగి తెలుసుకుంటాం. డిపార్ట్మెంట్ కూడా అభ్యంతరాలు వింటాం. ఆ యొక్క అభ్యంతరాలని మీ యొక్క సమస్యను విని మేము పరిష్కారం చూపిస్తూ ఆ యొక్క ఆర్డర్ చెప్తూ 15 రోజులు 30 రోజులు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పని డిపార్ట్మెంట్ వారికి ఆదేశం జారీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పరిణామంలో ఈ యొక్క ఫారం ఎప్పటి నుంచి పనిచేస్తామంటే యూనిట్ 2005 నుంచి పనిచేస్తాం. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ స్టేట్ బైఫర్కేషన్ ఎందుకు మనకు ప్రత్యేకంగా ఈపీడీసీఎల్ సంబంధించినటువంటి 70 కేసులు వచ్చినాయి. 2021లో 200 కేసులు, 22లో 256 కేసులు, 2023లో 536 కేసులు, 2024లో 547 కేసులు, ఈ సంవత్సరం 2025 14 వచ్చింది. ఇప్పుడు 1047 కేసులు వచ్చింది. పెండెన్సీ 1047 కేసులు. అయితే ఇవన్నీ కూడా ఇవి ఫైలింగ్, ఇవన్నీ ఫైలింగ్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర పెండింగ్ కేసులు 169, 169 ఓన్లీ. అంటే మిగతా కూడా మేము ఆడలేనటువంటి చెప్పడం జరిగింది. అంటే 60 రోజులు టైం బౌండ్ కాబట్టి 60 రోజులను తీర్పు చెప్పేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 169 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి డేటా ఏమిటంటే ఈ యొక్క ఎస్ఓపి నాలుగు కూడా ఉన్నాయి కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయిందనుకోండి, 6 గంటల్లో మనకు కరెంట్ ఇచ్చారు. ఒకవేళ 6 గంటల్లో మనకు కరెంట్ రాలేదనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు 1 ఫోన్ చేశారు కరెంట్ పోయిందని చెప్పి అయినా వాళ్ళు 6 గంటల్లో కరెంట్ ఇవ్వకపోయినట్టయితే ఎస్ఓపి నాలుగు ప్రకారం రోజుకి 100 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో మీ యొక్క ఈ కరెంట్ సంబంధించిన కనెక్షన్ దాని అకౌంట్లో డిపార్ట్మెంట్ వారే మీ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఆశ్రయించి న్యాయం నష్టపరిహారం పొందొచ్చిన దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ కేవలం ఫిర్యాదుల స్వీకరణే అయినప్పటికీ దీని కాన్సెప్ట్ ఏంటన్నది, కంటెంట్ ఏంటిదన్నది చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సిజిఆర్ఎఫ్ అనేది ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని ఒక న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ 11 జిల్లాలకు విస్తరించి ఉంది. ఈ 11 జిల్లాల వ్యవస్థలో కూడా అంటే చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, పనిచేసే అధికారిని ప్రోత్సహించాలి, పనిచేయలేని అధికారి చేత ప్రశ్నించాలి, వివిధ రకాల గ్రీవెన్స్ సెంటర్లని ప్లాట్ఫామ్ వినియోగించుకొని న్యాయం పొందడానికి నిలదీయాలి, ప్రతిఘటించాలి, ప్రశ్నించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే 11 జిల్లాల్లో కూడా దాదాపు ఎన్నో కేసులు పరిష్కారం అవుతున్నాయి. సిజిఆర్ఎఫ్లో విద్యుత్ సేవల్లో లోపాల వల్ల పరిష్కారం కాకుండా నోచుకోలేని సమస్యలు అక్కడ ఆశ్రయించి న్యాయం పొందిన సందర్భాల్లో ఆ కేసు జడ్జిమెంట్స్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఓపెన్గా చెప్తున్నాను, 3 డిస్కమ్స్ ఉన్నాయి. 3 డిస్కమ్స్లో కూడా అత్యధిక డిస్కంలో ఏపీడీసీఎల్ డిస్కంలోనే
సమస్యలకి తీర్పు ఇచ్చినా సరే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కారణాలు అయినప్పటికీ. అయితే గొప్పతనం ఏంటంటే 11 సర్కిల్స్లో కూడా ఒక్క కసినకోట డివిజన్, అదే ఇప్పుడు ఈ REC